సురేష్ గారు స్క్రీన్ షేర్ చేయండి. సో FB60కి వెళ్ళండి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. FB60 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. లాస్ట్ ఎర్రర్ ఫామ్ అయింది కదా, చూద్దాం. అది మనకి ఫస్ట్ టైం పోస్ట్ అయింది, సెకండ్ టైం అవ్వట్లేదు. మేబీ ఇది నా టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు. చూద్దాము. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గానే చేశాను నేను. నా దగ్గర డాక్యుమెంట్ షీట్ లో కూడా చెక్ చేశాను, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఉంది. ఎందుకు అవ్వట్లేదు చూద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FB60 వెళ్ళండి. వెండా తీసుకోండి. 10,000 ట్యాక్స్ క్యాలిక్యులేషన్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి. B1 ఇవ్వండి. B1 పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. సిమ్యులేట్ చేయండి. కరెక్ట్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి. లాస్ట్ ఇది పోస్ట్ అయినట్లుంది కదా మనకి. ఓకే, పోస్ట్ అయ్యింది. సో ఇక్కడ చూడండి, టోటల్గా అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ. సో ఇది ఇన్వాయిస్ వాల్యూ. నా వాయిస్ అనిపిస్తుంది కదా. ఇన్వాయిస్ వాల్యూ ఇది. సో 10,000లో 6% ఇన్పుట్ జిఎస్టి, 6% సిజిఎస్టి పోస్ట్ చేశాం. ఓకేనా. సేవ్ చేయండి. నెక్స్ట్ సేవ్ వెండా తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి 10,000. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ డ్రాప్ డౌన్ చేయండి. సో B2 తీసుకోండి. B1 అంటే ఇన్పుట్ SGST ప్లస్ CGST. B2 అంటే ఇన్పుట్ IGST. ఓకే. పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. తీసుకుంది. లాస్ట్ టైం మనకు ఎందుకు తీసుకోలేదు. సిమ్యులేట్. పిక్ అయింది కదా. లాస్ట్ టైం మనకు ఎందుకు పిక్ అవ్వలేదు. కరెక్ట్ గానే ఉంది కదా. కరెక్టేనా. సో టెన్ అవును థౌసండ్ సార్. అనేది టోటల్ వాల్యూ. సో ఇందులో ఇన్వాయిస్ వాల్యూ ఎంత. ఇది 8,928 రూపీస్. సో దీనిపైన ఇది 12% అండి. IGST ఎంత. 12%. 12% ఇది. కరెక్ట్గా వచ్చింది ఎంట్రీ. సిమ్యులేట్ అండ్ పోస్ట్. పర్చేజ్ అకౌంట్ 607 తీసుకోవాలి. మీరు ఏమైనా వేరే తీసుకున్నారా లాస్ట్ టైం, దానివల్ల అవ్వచ్చు. సరే, ఒక పంచాను. ఇప్పుడు ఏం చేసామంటే టోటల్గా ఇన్వాయిస్ వాల్యూలోనే టోటల్ వాల్యూలోనే యాడ్ అయింది. టోటల్ వాల్యూలో ఇప్పుడు 10,000 ఇచ్చారు. 10,000లోనే 6% యాజ్ వెల్ యాజ్ 12% అనేది యాడ్ అయింది. అలా కాదు, ఎడిట్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఇస్తే 1,00,000 పైన యాడ్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. FB60కి వెళ్ళండి. FB60.
వెండార్ తీసుకోండి, ఏపీపీ వెండార్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. సో ఇక్కడ అమౌంట్ ఇవ్వద్దు, ఇక్కడ మీరు అమౌంట్ తర్వాత ఇద్దాం. ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ B1 అంటే ఏంటి? ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST ఇవ్వండి. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ ఇవ్వండి. పర్చేజ్ అకౌంట్ ఇచ్చారా? ఇది 303 కాదండి, మనం క్రియేట్ చేసింది వేరేది, అది కాదు మీరు ఇది ఇస్తున్నారు. 603 అనేది ఉంది కదా, అది ఇవ్వాలి. మీరు ఇది ఇవ్వటం వల్ల అలా వచ్చి ఉండొచ్చు మేబీ. ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేయలేదు కదా, మన దగ్గర 2 ఉన్నాయి పర్చేజ్ అకౌంట్స్. ఇది ఇవ్వాలి, 607 ఇవ్వాలి. మీరు లాస్ట్ డే వేరేది ఇచ్చినట్లు ఉన్నారు మేబీ. సరే, దానివల్ల ప్రాబ్లం అండి మేబీ. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి, ఇక్కడ 1 lakh ఇవ్వండి చెప్తాను. ఇంతకుముందు టోటల్ అమౌంట్లో ఇన్వాల్వ్ అయింది 10,000 ఇస్తే 10,000లో ఇన్వాల్వ్ అయింది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూసారా అమౌంట్ అనేది దీన్ని కాపీ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఉంది చూసారా? ఐఎమ్ సారీ, 1 minute. సో ఇక్కడ 12,000 ఉంది. ఈ అమౌంట్ ని కాపీ చేసి హెడర్ లెవెల్ డేటాలో అమౌంట్ ఫీల్డ్ లో యాడ్ చేసుకోవాలి. క్లియర్ కదా? ఎందుకంటే చూడండి ఇక్కడ యాక్చువల్గా ఇవ్వండి చెప్తాను, ఇక్కడ ఇవ్వండి. ఎంటర్, సిమ్యులేట్. చూసారా ఇక్కడ ఎలా యాడ్ అయింది? ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 lakh ఉంది. 1 lakh పైన 6% SGST, 6% CGST యాడ్ అయింది. కరెక్ట్ అవుట్పుట్. మీరు లాస్ట్ డే మీరు పర్చేజ్ అకౌంట్ అనేది వేరే తీసుకున్నారు, దానివల్ల ప్రాబ్లం అది. క్లియరా? ఇంతకుముందు ఏమైంది? ఇప్పుడు యాక్చువల్ ఇంతకుముందు ఏమైంది? మీరు 10,000 ఇచ్చారు, 10,000లోనే ఇంక్లూడ్ అయింది. ఇక్కడ 10,000 అమౌంట్ పైన క్యాలిక్యులేట్, 1 lakh పైన క్యాలిక్యులేట్ అయింది. దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైందా లేదా మీకు? ఎస్ సార్. రిమైనింగ్ పీపుల్. కిరణ్ గారు అర్థమైందా? హేమంత్ కుమార్, కిరణ్ అర్థమైందా మీకు? ఎస్ సార్. ఇంతకు ముందు ఏంటంటే మనకు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 lakh ఇచ్చాం, 1 lakh లోనే 6% ఇంక్లూడ్ అయింది. ఇక్కడ 1 lakh పైన యాడ్ అయింది. అది సేవ్ చేయండి. సో ఇన్పుట్ SGST, CGST. నెక్స్ట్ ఇన్పుట్ IGST కూడా పోస్ట్ చేద్దాం. 10,000 ఇస్తాను, 10,000 పైన యాడ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ చేసి వెండా తీసుకోండి, పర్చేజ్ అకౌంట్ కరెక్ట్గా ఇవ్వండి. లాస్ట్ టైం మనం పర్చేజ్ అకౌంట్ రాంగ్ ఇచ్చాం, దానివల్ల పిక్ అవ్వలేదు. అమౌంట్ అనేది ఇవ్వకండి, ఎందువల్ల మనం చేంజ్ చేసాం కదా. ఎగ్జాంపుల్ మీరు 10,000 ఇచ్చారు, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూసారా 10,000 పైన 12% యాడ్ అయింది. ఈ 12% ఈ అమౌంట్ ని హెడర్ లెవెల్ డేటాలో అమౌంట్ లో యాడ్ చేయాలి. చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. సిమ్యులేట్. చూడండి 10,000 పైన 12% ఇన్పుట్ IGST. 10,000 ఇన్వాయిస్ వాల్యూ, 10,000 పైన IGST ఎంత? 12%, అంటే 1,200 రూపీస్. టోటల్గా 11,200 రూపీస్. సిమ్యులేట్ అండ్ పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. క్లియర్? అర్థమైందా లేదా? మన లాస్ట్ టైం పర్చేజ్ అకౌంట్ అనేది కరెక్ట్గా తీసుకోలేదు, నేను మొత్తం చెక్ చేశాను, ఎక్కడ ప్రాబ్లం కనిపించట్లేదు. ఏంటి అనుకున్నా, ఆ పర్చేజ్ అకౌంట్ అనేది మనకు కరెక్ట్గా ఇవ్వలేదు, దానివల్ల ప్రాబ్లం. క్లియరా? క్లియరా కదా? ఎస్ సార్, క్లియర్. మీకు అర్థం అవ్వకపోతే నాకు కాల్ చేయండి.
తర్వాత సో ఇన్పుట్ జిఎస్టీ కంప్లీటెడ్. నెక్స్ట్ అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ కంప్లీట్ చేసాం. అవుట్పుట్ జిఎస్టీ షీట్ ఓపెన్ చేయండి. లాస్ట్ డే మీకు షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను కదా. సో ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. మరి అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్. అంతే కదా. సో ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది, అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని సేమ్, మళ్ళీ ఇన్పుట్ కైనా అవుట్పుట్ కైనా సేమ్, కొంచెం చేంజ్ అవుతాయి. ఇవే కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇన్పుట్కి ఏమైతే చేశామో అవుట్పుట్కి కూడా ఇవే కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఓన్లీ కొన్ని కొన్ని చేంజెస్ అవుతాయి. ఓకే. సో అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది, ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఫస్ట్ యాక్చువల్గా ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ ఎట్ ఏ టైం కూడా చేయొచ్చు, ఒకేసారి చేయొచ్చు. తర్వాత కొంచెం పని చేయండి, FB60కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, మొత్తం చదవండి. కొంచెం డౌన్, FB60 పోస్ట్ చేశాం కదా, డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఇమేజెస్ ఉన్నాయి చూడండి. వెయిట్ 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 వెయిట్. సో అవుట్పుట్ జిఎస్టీ ఎలా ఎలా ఎంట్రీ పోస్ట్ చేయాలో మొత్తం చూసాం కదా. సేమ్ ఇక్కడ అంతా ఉంది, క్లియర్గా ఉంది, మ్యాప్ చేసి ఉంది. సో అవుట్పుట్ జిఎస్టీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, అండ్ సారీ ఇన్పుట్ జిఎస్టీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి, ఇక్కడ కనిపిస్తుంది. ఎంట్రీ చెప్పాలి, ఇంటర్వ్యూలో అడిగితే ఎంట్రీ చెప్పాలి మీరు. సో ఇన్పుట్ జిఎస్టీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అని అడిగినప్పుడు ఎంట్రీ చెప్పాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు. మామూలుగా ఎంట్రీ ఎంట్రీ ఏంటి, మామూలుగా వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఎంట్రీ ఏంటి, పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్. పర్చేజ్ పైన అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఇన్పుట్ ఎస్జిఎస్టీ డెబిట్ అవుతుంది, ఇన్పుట్ సిజిఎస్టీ కూడా డెబిట్ అవుతుంది. సో ఇన్పుట్ జిఎస్టీ అంతా కూడా డెబిట్ చేయాలి. పర్చేజ్ అకౌంట్ డేటా, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డేటా, ఇన్పుట్ సిజి అకౌంట్ డేటా టు వెండర్ అని ఈ ఎంట్రీ చెప్పాలి. ఓకేనా. సో ఈ ఎంట్రీ చెప్పాలి. ఇన్పుట్ జిఎస్టీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందంటే ఇది చెప్పాలి, ఇంటర్వ్యూకి వచ్చాను. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి, పైకి వెళ్ళండి. సో మన అవుట్పుట్ జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. అవుట్పుట్ జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ వన్ డిఫైన్ కండిషన్ టైప్. వెయిట్ ఐఎమ్ సారీ. సో డిఫైన్ కండిషన్ టైప్ BA11, BA22, BA33 ఆల్రెడీ చేసాం, నెక్స్ట్ నుండి తీసుకోవాలి. ఓకేనా. OBYZ కండిషన్ టైప్ సెలెక్ట్ లో ఉండాలి. కంటిన్యూ. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. అక్కడ ఏమి ఇచ్చాం, BA11, 22, 33నా, అంతేనా. చూడండి, BA44 ఇవ్వండి. BA44 అవుట్పుట్, BA44 అవుట్పుట్ SGST. మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ తీసుకోవాలి కదా, నెక్స్ట్ కాలంలో ఇక్కడ ట్యాక్స్ క్లాసిఫికేషన్ తీసుకోండి. MWST. తర్వాత యాక్సెస్ కండిషన్ సీక్వెన్స్. క్లాసెస్. సార్ యాక్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటి సార్? యాక్సెస్ సీక్వెన్స్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అర్థం అండి. మనం దీన్ని ఏం చేస్తున్నాం, ఇది ఏంటిది, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. MWST అంటే ఇది స్టాండర్డ్ అండి, ఇది ఒక ఫార్మేట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ట్యాక్స్ ని క్లాసిఫికేషన్ చేస్తున్నాం. MWST అంటే ట్యాక్స్ క్లాసిఫికేషన్. ట్యాక్స్ క్లాసిఫికేషన్ అంటే టైప్ అన్నమాట, ఏ టైపు ట్యాక్స్ కోడ్ అనేది మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నామని అర్థం. MWST ఇవన్నీ స్టాండర్డ్ ఇవి. ఓకేనా. ట్యాక్స్ లో ఏ టైప్ ట్యాక్స్ ఇది, ఈ ట్యాక్స్ ని మనం అంటే ఇది ఒక టైప్ ట్యాక్స్ టైప్ అన్నమాట. క్లాసిఫికేషన్ అంటే ఏంటి,
క్లాసిఫికేషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టాక్సేషన్ అర్థం. ఇది ఒక టైప్ టాక్సేషన్ సిస్టమ్ ఇది. ఓకేనా? ఓకే సార్. ఇవ్వండి. ట్యాక్స్ లో రకాలన్నమాట. ఇదే రకం అనేది, ఇది ఒక రకమైనటువంటి ట్యాక్స్ కోడ్. ట్యాక్స్ టైప్ కోడ్ కాదు, ట్యాక్స్ టైప్ అని చెప్పాలి. నెక్స్ట్ కండిషన్ క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి. డి అంటే ఏంటి? ట్యాక్స్ కదా, ఇవ్వండి. డి అంటే ట్యాక్స్. క్యాలిక్యులేషన్ టైప్ అంటే పర్సంటేజ్. ఏ అంటే పర్సంటేజ్. BA11 ఇచ్చాం, BA44 ఇచ్చాం. నెక్స్ట్ ఎంట్రీ BA55. అవుట్పుట్ CGST. అవుట్పుట్ CGST. MWST ట్యాక్స్ క్లాసిఫికేషన్. ట్యాక్స్ ని క్లాసిఫై చేస్తున్నాం. డి అంటే ట్యాక్సెస్, ఏ అంటే పర్సంటేజెస్. ఇవ్వండి. నెక్స్ట్ కండిషన్ క్లాసెస్. నెక్స్ట్ ఎంట్రీ BA66. BA66. అవుట్పుట్ IGST. MWST అంటే ట్యాక్స్ ని క్లాసిఫై చేస్తున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టాక్సేషన్ సిస్టమ్స్. డి అంటే పర్సంటేజెస్, డి అంటే ట్యాక్సెస్, ఏ అంటే పర్సంటేజ్. సేవ్. కంటిన్యూ. షీట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ అవుట్పుట్ ట్యాక్స్ టైప్స్ అనేవి కాన్ఫిగరేషన్ చేస్తాం. ఏంటవి? BA44, BA55, BA66. ఎంటర్ ప్రెస్ చేసి కింద యాడ్ చేయండి. అవుట్పుట్ అని ఇవ్వండి. BA44 పైన ఇన్పుట్ చేయండి. పైన ఇన్పుట్ చేయండి. పైన ఇన్పుట్ కదా, BA11, BA22, BA33 ఇన్పుట్ కదా. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీటెడ్. ఇది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? సెకండ్ వన్, అకౌంట్ క్రియేట్ అకౌంటింగ్ కీస్. B11, B22, B33. నెక్స్ట్ B44, B55, B66 చేద్దాం. OBCN. న్యూ ఎంట్రీస్. B44 కాదు, కరెక్ట్ గా చూడండి. B44 డిస్క్రిప్షన్ ఉంది. అవుట్పుట్ SGST. అవుట్పుట్ GST అప్లికబుల్ ఆన్ ది సేల్స్. అవుట్పుట్ SGST అని మీ కంపెనీ కోడ్. ట్యాక్స్ టైప్. అవుట్పుట్ ఇంతకుముందు 2 తీసుకున్నాం. 2 అంటే ఇన్పుట్. ఇప్పుడు 1 తీసుకున్నాం. 1 అంటే అవుట్పుట్. నెక్స్ట్ పోస్టింగ్ ఇండికేషన్. లైన్ ఐటమ్ పైన కనిపించాలి ట్యాక్స్ అనేది. 2 ఇవ్వండి. సపరేట్ లైన్ ఐటమ్ గా తీసుకుంటున్నాం. సపరేట్ లైన్ ఐటమ్ గా ట్యాక్స్ అనేది కనిపించాలి. ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ B55. అవుట్పుట్ CGST అండ్ మీ కంపెనీ కోడ్. ట్యాక్స్ టైప్.
నెక్స్ట్ ఎంట్రీ B66. అవుట్పుట్ IGST. ట్యాక్స్ టైప్ ఇవ్వండి. వన్ అంటే అవుట్పుట్, 2 అంటే సపరేట్ లైన్ ఐటమ్. సేవ్. ఇవి కూడా యాడ్ చేసుకోండి. అది ఇన్పుట్ B11, B22, B33. నెక్స్ట్ ఓయిట్ అవుట్పుట్ B44, B55, B66. లేదంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చండి, మీ ఇష్టం. నెక్స్ట్ చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ. ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాము. OBYZకి వెళ్ళండి. ప్రొసీజర్ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మన ప్రొసీజర్ ఏం క్రియేట్ చేసాము? BAINTX ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇన్పుట్లో చేసాం కాబట్టి అవుట్పుట్లో చేయాల్సిన అవసరం లేదు. ఇన్పుట్లో ఏదైతే చేసామో సేమ్ అదే అవుట్పుట్ కూడా అప్లికబుల్ అవుతుంది. BAINTX కంటిన్యూ. ఇదే కదా మనం క్రియేట్ చేసింది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ పైన క్లిక్ చేయండి. ఇవన్నీ మనం ఎంటర్ చేసాం. ఓకే, రిమైనింగ్ ఇప్పుడు యాక్చువల్లీ ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఇన్పుట్కి సంబంధించినవి. సో అవుట్పుట్ కూడా ఇక్కడ యాడ్ చేయాలి. అవుట్పుట్ కూడా ఇక్కడ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? న్యూ ఎంట్రీ వెళ్ళండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళాలి. ఇవ్వండి 50, 40 వరకు ఇచ్చేసాం ఇంతకుముందు. 50, 60, 70 కిందకి రండి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఎంతవరకు ఇచ్చాం? B. ఇప్పుడు ఏం క్రియేట్ చేసాం చూడండి. BA44. ఇవి BA44, BA55, BA66 ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ దగ్గర 2 దగ్గర 10, 10, 10, 10. 10 అంటే ఏంటి? బేసిక్ అమౌంట్ అని అర్థం. నెక్స్ట్ అకౌంట్ కీస్ ఏమి ఇవ్వాలి? మనం ఏం క్రియేట్ చేసాం చూడండి. B44, B55, B66 ఇవ్వండి. ఎంటర్. చూసారా, ఇవన్నీ పిక్ అయినాయి ఆటోమేటిక్గా. సేవ్. బ్యాక్ వెళ్ళి జస్ట్ బ్యాక్, 1 స్టెప్ బ్యాక్. చూసారా, ఇవన్నీ మనం చేసినవి ఇక్కడ కనిపించేవన్నీ కూడా. ఇది మన ట్యాక్స్ ప్రొసీజర్ అండర్లో ఇవన్నీ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఏముంది? డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్. సో లాస్ట్ క్లాస్లో పర్చేజెస్కి చేసాం.
ఇన్పుట్ జిఎస్టీ, ఇది అవుట్పుట్ జిఎస్టీ కాబట్టి సేల్స్కి చేయాలి. ఇది అవ్వలేదా? ఐఎమ్ సారీ. ఎస్ఐన్ కంట్రీ టు క్యాల్కులేషన్ ప్రొసీజర్, ఇది కంప్లీట్ చేసేసాం. ఓబీబీజీకి వెళ్ళండి. ఓబీబీజీ మన ట్యాక్స్ ప్రొసీజర్ మన కంట్రీకి అసైన్ అయ్యి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓబీబీజీ ట్రాన్సాక్షన్ కోడ్. పొజిషన్కి వెళ్ళండి. సో ఇది మందా కాదా చూసుకోవాలి. ఇది డెమో సర్వర్లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో మందేది బిఎన్ ఐఎన్టీఎక్స్, ఇది మందే, నో ఇష్యూ. మీరేమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్పుట్ జిఎస్టీలో చేశాం కాబట్టి అవుట్పుట్ జిఎస్టీలో కూడా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్, ఎఫ్టిఎక్స్పి. ఎఫ్టిఎక్స్పి కంటిన్యూ. సో ఇంతకుముందు ట్యాక్స్ కోడ్స్ ఏం క్రియేట్ చేసాం? B1 B2నా? B1 B2 అనే ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేసాం, అవేనా? సో B3 ఇవ్వండి. B1 B2 అనేది ఇన్పుట్ జిఎస్టీకి సంబంధించింది. సో B3 అండ్ B4 క్రియేట్ చేస్తున్నాం అవుట్పుట్ జిఎస్టీకి. B3 ఎంటర్ అవుట్పుట్ SGST ప్లస్ CGST. కంపెనీ కోడ్, ట్యాక్స్ టైప్ ఇవ్వండి. ఇన్పుట్ అవుట్పుట్? అవుట్పుట్. కంటిన్యూ. ఇవన్నీ మనం చేసినవే తెలుసు కదా. సరే, సో ఇన్పుట్ అయిపోయింది కదా, అవుట్పుట్ కదా. చూడండి, అవుట్పుట్ CGST అండ్ అవుట్పుట్ SGST అండ్ CGST ఎంత? 6%, 6% ఇవ్వండి. సో B3 అనే ట్యాక్స్ కోడ్ని బేస్గా చేసుకుని అవుట్పుట్ SGST ప్లస్ అవుట్పుట్ CGST ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు. B3 ట్యాక్స్ కోడ్స్ని బేస్గా చేసుకుని అవుట్పుట్ SGST ప్లస్ అవుట్పుట్ CGST ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు. సేవ్. నెక్స్ట్ B4 ట్యాక్స్ కోడ్ని బేస్గా చేసుకుని అవుట్పుట్ IGST ఎంట్రీస్ని పోస్ట్ చేద్దాం. ఎంటర్ ఇవ్వండి. అవుట్పుట్ IGST ట్యాక్స్ టైప్ ఏ అంటే అవుట్పుట్. కంటిన్యూ. 12 ఇవ్వండి. 12% తీసుకుంటున్నాను. ఈ ట్యాక్స్ పర్సంటేజెస్ అనేవి ఎంతైతే అంతే తీసుకోవాలి, మార్కెట్లో ఉన్నదాన్ని బట్టి. ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. సేవ్. సో B4 అనే ట్యాక్స్ కోడ్ని బేస్గా చేసుకుని అవుట్పుట్ IGST ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్, సో అవుట్పుట్ GST దేనికి అప్లికబుల్ అవుతుంది? సేల్స్ కదా. సో అవుట్పుట్ జిఎస్టీకి సంబంధించిన ఈ GL అకౌంట్స్ ని మనము క్రియేట్ చేయాలి. ఇవి క్రియేట్ చేయాలి. ఇవి ఇంతవరకు అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST, అవుట్పుట్ IGST, ఈ GL అకౌంట్స్ ని మనము క్రియేట్ చేయాలి. అవుట్పుట్ అంటే అవుట్పుట్ GST లయబిలిటీలో తీసుకుందాం. వెళ్ళండి. FS00. నెక్స్ట్ GL అకౌంట్ నంబర్ తీసుకోండి. క్రియేట్ నంబర్ ఇవ్వండి. కరెంట్ లయబిలిటీస్
comes under balance sheet, output SGST account. నెక్స్ట్ కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి, ట్యాక్స్ కేటగిరీ అసైన్ చేయాలి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది లాస్ట్లో మనం క్రియేట్ చేసాం ఇవి B1, B2, B3, B4. సో అవుట్పుట్ SGST ప్లస్ CGST కాబట్టి B3 తీసుకోవాలి. B3 ఇవ్వండి. B3 ఇచ్చాం. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. పోస్ట్ ఆటోమేటికల్లీ ఇవ్వండి. సేవ్. One minute. చెప్పండి నెక్స్ట్. హలో హలో. ఏంది, నేను బాకీ ఎవరో ఫోన్ చేశారు నాకు, హరిబాబు అని. అప్పుడు ఇచ్చినాయా? అవునవునా. చానాడైంది, అవునవును. ఏం నాకు అర్థం కాదు, ఎవరో ఫోన్ చేసినారు డైరెక్ట్గా బాకీ ఉన్నారని మనం ఎలా చెబుతాం, చెప్పకూడదు కదా, అంటే నేను చెప్పలేదు. అట్లా కదా, నాకు ఎవరో తెలియదు, ఆయన ఎవరో ఫోన్ చేసి నాకు బాకీ అంటే మామూలుగా మనం చేయబోదు చేసిన తర్వాత రేపు పొలం సంపిస్తాం కదా, అంటే పట్టించుకోలేదు, నువ్వు తీసుకుంటున్నావు కదా. నాకు అర్థం కదా, ఎవరో ఏందో నాకు అర్థం కాదు, డైరెక్ట్గా ఫోన్ చేసేసరికి నేనేం చెప్పలేదు ఏ విషయం అనేది. ఉం. ఇచ్చే పిల్లగా ఆపరేషన్ చేసినప్పుడు పెట్టాం కదా ఖర్చు. ఏమో అసలు నేనేమో చెప్పేది, నేనేమో జాబ్లో ఉన్నా, వర్క్లో ఉన్నాను. ఫోన్ చేసి ఎవరో ఫోన్ చేసి ఇట్లా అంటే నాకు అర్థం కాదు, ఎవరు ఏంది ఎందుకు చేశారు ఏందో. ఇప్పుడు మళ్ళీ అప్పున్నాను చెప్తే బాగోదు కదా, నేను చెప్పలేదు, నాకేం తెలుసు అవన్నీ.
ఏమో ఎవరో అనుకున్నాను. ఏమో మీకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మీకు గొడవలు ఉన్నాయి కదా ఫ్యామిలీ ఇష్యూస్, అందుకని నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవాలి, అందుకని నేనేం చెప్పాలి. మళ్ళీ అప్పు ఉందని ఎందుకు చెప్పాను నువ్వు అంటావు, నేను ఆలోచించాను. ఆ, లేదు లేదు, నాకు అప్పుడు పెట్టిన డబ్బులు అయితే నిదానంగా ఏదని చెప్పాను నీకు నేను. ఆ, నువ్వు నాకు చెప్పాలి కదా విషయం ఏంటంటే, నాకు చెప్పకుండా డైరెక్ట్గా ఫోన్ చేస్తే ఎట్లా. ఆ, సర్లే అయితే. ఎవరైనా హరిబాబు అంటే ప్రెసిడెంటా? చెప్పబోయే మీటింగ్లో చెప్పు, ఉందిలే నీ ముందే ఉన్నాడు ఆయన. నేను మీటింగ్లో ఉన్న 9 వరకు ఉంటుంది, అట్లా వర్క్ ఉంటుంది ఆఫీస్లో, జాబ్లో ఉన్న తర్వాత చేయమను. ఓకే, నువ్వు మాట్లాడు, నాకు చెల్లి ఫోన్ చేసి పెట్టు నువ్వు. నెంబర్ ఇచ్చావు మరి నువ్వు. ఉమ్. కాదు, నేనేమంటున్నానంటే ఎవరో డైరెక్ట్గా నువ్వు అప్పున్నావు చూద్దాం బాగోదు కదా అని. మీ అత్త కూడా తెలుసు కదా అప్పుడు డబ్బులు ఎంత ఖర్చు పెట్టామో తెలుసుగా. మీ అత్త ఉన్నప్పుడు కదా డబ్బులు పెట్టింది. సర్లే ఓకే అయితే. సరే, నేను తర్వాత చేస్తా, మీటింగ్లో ఉన్నా. ఓకే, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సారీ. మీట్లో లేనా? ఓకే, క్రియేట్ చేయండి నెక్స్ట్ జిఎల్ అకౌంట్. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? సో అవుట్పుట్ ఎస్జిఎస్టి ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. కంటిన్యూ. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G01 పోస్ట్ ఆటోమేటికల్ ఇవ్వండి. సేవ్. నెక్స్ట్ ఇవ్వండి, క్రియేట్. నెక్స్ట్ అవుట్పుట్ సిజిఎస్టి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అవుట్పుట్ సిజిఎస్టి. సార్ సిజిఎస్టీ అయింది సారీ ఐజిఎస్టీ. సారీ, ఐజిఎస్టి, ఐఎమ్ సారీ, అవుట్పుట్ ఐజిఎస్టి, ఐఎమ్ సో సారీ. అవుట్పుట్ ఐజిఎస్టి ఇవ్వండి. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. పోస్ట్ ఆటోమేటికల్లీ. సేవ్. సేవ్ చేస్తారా? నెక్స్ట్
సో ఇన్పుట్ అవుట్పుట్ ఎస్జిఎస్టి సిజిఎస్ అన్నిటికీ కోడ్స్ అసైన్ చేసాం కదా, చేసామా లేదా? చేసినాం సార్, B3 B4 కదా. ఆ, చేసాం కదా. నెక్స్ట్ 1 మినిట్. నెక్స్ట్ అవుట్పుట్ జిఎస్టి సేల్స్ పైన కదా అప్లికబుల్ అయితే సేల్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, సేల్స్ గ్రూప్ ఉందా? సేల్స్ గ్రూప్ ఎఫ్ఎస్డబ్ల్యూ మనం మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇది ఇవ్వాలి, ఈ సేల్స్ అకౌంట్ ఇవ్వాలి. మార్చండి, వేరే చేద్దాము. నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే ఇది వర్క్ అవ్వదు మ్యాక్సిమం. వన్ మోర్ సేల్స్ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాం. కన్నీ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సేల్స్ అకౌంట్ ఫర్ జిఎస్టీ అని టైప్ చేయండి, మనకు క్లారిటీగా ఉంటుంది. సేల్స్ అకౌంట్ ఫర్ జిఎస్టీ పోస్టింగ్ అవుట్పుట్ బ్రాకెట్లో జిఎస్టీ అని పెట్టుకోండి, లేదంటే సేల్స్ అకౌంట్ 2 అని కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. కంట్రోల్ డేటా. నెక్స్ట్ ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయాలి. డ్రాప్ డౌన్ చేసి స్టార్ ఇవ్వాలి. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ కోడ్స్ కి అప్లికబుల్ అవుతుంది స్టార్. స్టార్ అంటే ఏంటి చూడండి. సో ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ కోడ్స్ కి అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ఇది ట్యాక్స్ లేకుండా కూడా ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేయండి. నెక్స్ట్ OB40 BA11 డబుల్ క్లిక్ చేయండి. సో సారీ అయిపోయింది కదా, వెయిట్ వెయిట్, BA11 అయిపోయింది కదా అవి. వెయిట్ వెయిట్ వెయిట్, క్లోజ్ చేయండి ఒకసారి. ఇవి తీసుకోవాలి మనం. ఓకేనా? సో B44 డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ. సో అవుట్పుట్ SGSTGL అకౌంట్ని అసైన్ చేయాలి. పోస్టింగ్ కి పైన క్లిక్ చేయండి. సేమ్ లాస్ట్ డే చేసాం కదా, సేమ్ ప్రాసెస్. కంటిన్యూ. పోస్టింగ్ కి అగైన్, పోస్టింగ్ కి ఇక్కడికి ఆ తర్వాత ఇవ్వాలి, క్లోజ్ చేయండి. అగైన్ పోస్టింగ్ కి 4050. సేవ్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ. అకౌంట్స్కి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ SGSTGL అకౌంట్ ఇవ్వాలి. సేవ్ చేయండి. బాక్కలండి. ఇవ్వండి. పోస్టింగ్ కి ఇస్తానండి. పోస్టింగ్ కి 4050. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఇస్తానండి.
డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ సిజిఎస్టి జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. సేవ్. బ్యాక్. నెక్స్ట్ B66 అవుట్పుట్ ఐజిఎస్టి పోస్టింగ్ కీస్. అవుట్పుట్ ఐజిఎస్టి జిఎల్ అకౌంట్ ఇవ్వండి. సేవ్. కంప్లీట్. నెక్స్ట్ నెక్స్ట్ మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్ SM30 SM30 అక్కడ తీసేయండి అది. J_, అది ఇవ్వండి. J_1_1IC1 కింద వచ్చింది ఇవ్వండి అది. మెయింటైన్. సో న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేయాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ట్యాప్ పట్టుకోండి. ట్యాక్స్ కోడ్ B3 కదా, B3 అంతేనా? B3. నెక్స్ట్ కంపెనీ కోడ్ అండ్ B4. సో ట్యాక్స్ కోడ్స్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తున్నాం. B3 B4 కదా. అవుట్పుట్ SGST అంటే B3, అవుట్పుట్ IGST అంటే B3 B4 ఏమి ఇచ్చారు మీరు? B5 ఏంటి ఇక్కడ? B3 ఇది కాదు, ఇది ఎందుకు ఇచ్చారు? B4 B5 ఇచ్చారా మీరు? ఇవ్వండి ఇవ్వండి. ఇవేనా ఇచ్చింది? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్ ఇక్కడ B3 B4 B4 B5 అని. B3 B4 ఇచ్చి ఉంటాం. ఇవ్వండి ఇక్కడ. B3 B4 సార్. B3 B4 B3 B4 ఇవ్వండి. ఎందుకంటే ఆర్డర్లో ఇస్తున్నాం కాబట్టి B3 B4 ఇస్తాం. B3 B4 ట్యాక్స్ కోడ్స్ ని మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. సేవ్ చేయండి. ఓకే, సేవ్. ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సో ఇప్పుడు అవుట్పుట్ జిఎస్టీ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏటీ కోడ్ బేస్గా చేసుకుని చేస్తాం. ఏటీ కోడ్ అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్ కదా, కాబట్టి కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. FB70 వెళ్ళండి. FB70. అమౌంట్ ఇవ్వండి. 1,10,000 మీ ఇష్టం. 1 lakh ఇస్తారా? ట్యాక్స్ క్లిక్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ మనం జిఎల్ అకౌంట్ ట్యాక్స్ కోడ్ తీసుకోవాలి. సో B3 అంటే అవుట్పుట్ SGST ప్లస్ CGST. B3 ఇవ్వండి. సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. మీరు కరెక్ట్గా తీసుకోండి, లేకపోతే లాస్ట్ డే తప్పు వచ్చినట్టు తప్పు వస్తుంది. సేల్స్ అకౌంట్ 2. లాస్ట్ డే మనము పర్చేజ్ అకౌంట్ అనేది ఓల్డ్ పర్చేజ్ జిఎల్ తీసుకున్నాం, దానివల్ల పిక్ అవ్వలేదు మనకి.
ఇవ్వండి ఇవ్వండి. ఇది కరెక్ట్ చేయాలి. అమౌంట్ ఇవ్వండి. సో 1 lakh లో ఇంక్లూడ్ అవుతుంది ట్యాక్స్ అనేది ఇప్పుడు, అంతే కదా. సో అవుట్పుట్ ఎస్డిఎస్టి ప్లస్ సిజిఎస్టి ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. సిమ్యులేట్ అమౌంట్ కరెక్ట్గా ఇవ్వండి. సో సారీ, ఎడిట్లోకి వెళ్ళాలి. మాస్టర్ ఫస్ట్ ఎడిట్లోకి వెళ్ళండి, తీసేయండి, అది సేవ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. ఎంటర్, వెయిట్ చూసారా, వెయిట్ తీసుకోండి. 1 lakh ఇచ్చాం, ఇక్కడ కూడా 1 lakh ఇచ్చాం. సిమ్యులేట్ చేయండి, చూసారా. అవుట్పుట్ ఎస్జిఎస్టి ఆర్ సిజిఎస్టి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందంటే ఈ ఎంట్రీ చెప్పాలి. 1 lakh అనేది టోటల్ వాల్యూ ఇంక్లూడింగ్ ట్యాక్స్. ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 89,285 రూపీస్. దానిపైన 5% క్యాలిక్యులేట్ అవుతుంది. 5%, 6% కదా, 6% క్యాలిక్యులేట్ అవుతుంది. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందంటే ఇది చెప్పాలి. సేవ్. సో అవుట్పుట్ ఐజిఎస్టి ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఓకే, ఎంటర్, సిమ్యులేట్. చూసారా, టోటల్ 1 lakh అనేది ఇంక్లూడింగ్ ట్యాక్స్. ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 89,000. 12% అవుట్పుట్ ఐజిఎస్టి. 12% అంటే ఇది 89,000 చేంజ్ పైన 12% అవుట్పుట్ ఐజిఎస్టి యాడ్ అయింది. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ చేసా కదా, పోస్ట్. సో ఇక్కడ 1 lakh ఇస్తే 1 lakh లోనే ట్యాక్స్ ఇంక్లూడ్ అయింది. అలా కాదు, 1 lakh పైన యాడ్ అవ్వాలి. ఎలా చేస్తాము? ఎడిట్ ఆప్షన్స్కి వెళ్ళండి, క్యాలిక్యులేట్ నెట్ ఇది తీసుకోండి, క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ డ్యూ డేట్, నెట్ అమౌంట్ తీసుకోండి. బ్యాక్ వెళ్ళండి, అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ తర్వాత ఇద్దాం, సారీ, కరెక్ట్. అమౌంట్ తర్వాత యాక్చువల్గా ఏంటంటే మనకి 1 lakh పైన యాడ్ అవ్వాలి కదా టోటల్ అమౌంట్ పైన. సేల్స్ అకౌంట్ ఇవ్వండి, కరెక్ట్ చూస్తున్నారు. సేల్స్ అకౌంట్, 1 lakh ఇవ్వండి, ఎంటర్ చేయండి. సో ఈ వాల్యూని మనం ఏం చేయాలి? హెడర్ లైన్ లెవెల్లో యాడ్ చేయాలి. ఐఎమ్ సారీ, యాడ్ చేయండి, వాల్యూ యాడ్ చేయాలి. ఏంటి ఇలా వస్తుంది? 1 minute, ఇక్కడ రావాలి. మైనస్ వస్తుంది, మైనస్ వస్తే తీసుకోకూడదు. ఓకే, సిమ్యులేట్. ఇక్కడ చూడండి, 1 lakh అనేది ఇన్వాయిస్ వాల్యూ. 1 lakh పైన 6% ఎస్జిఎస్టి, 6% సిజిఎస్టి, టోటల్గా 1,12,000. సిమ్యులేట్ అండ్ పోస్ట్. నెక్స్ట్ అవుట్పుట్ ఐజిఎస్టి కూడా అలాగే పోస్ట్ చేయండి.
సిమ్యులేట్. సో ఈ వాల్యూని కాపీ చేయాలి, లాస్ట్లో మైనస్ ఉంటుంది, ఈ మైనస్ తీసుకోకూడదు, ఓకేనా. సిమ్యులేట్. చూసారా 1,00,000 పైన 12% IGST యాడ్ అయింది. సేవ్. ఓకే, కంప్లీటెడ్. ఇది ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుందంటే చెప్పాలి, అవుట్పుట్ IGST. ఓకే, నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. లాస్ట్ డే మనం జిఎల్ అకౌంట్ కరెక్ట్గా తీసుకోలేదు, పర్చేజ్ అకౌంట్ కరెక్ట్గా తీసుకుంటే ఎంట్రీ పోస్ట్ అవుతుందండి, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ క్లాస్. సో ఇది ఎసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. 3 days పడుతుంది, ఇది అయిపోతే ఇంక మ్యాక్సిమం అయిపోయినట్లే. మిగతావన్నీ చిన్న చిన్నవే కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ అసెట్ అకౌంటింగ్, 3 days టైం పడుతుంది. టుమారో నుంచి స్టార్ట్ చేద్దాం. క్లియర్ కదా, 3 days పడుతుంది ఈ కాన్సెప్ట్. ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి, డౌన్కి వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్ అయిపోతే మిగతావన్నీ చాలా చిన్నవన్నమాట. కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయింది కదా, ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ చెప్పాను కదా. పైకి వెళ్ళండి, ఇంకా ఏమైనా డౌన్కి వెళ్ళండి చూద్దాం, ఇంకా పెండింగ్ ఏమైనా ఉన్నాయి చూద్దాం. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఆ వీడియోస్ యాడ్ చేయలేదు, మీకు చేస్తాను. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ అవ్వలేదు కదా. ఇంకా పైకి వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. మీకు ఇవి ఉన్నాయా, మర్చిపోయాను, FI to MM అవి ఉన్నాయా, ఉండాలి కదా, చూడండి. ఇవి తర్వాత చెప్తాను, ఇవి కూడా చెప్పాలి, ఇవి కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ అసెట్ అకౌంటింగ్ చేద్దాం, తర్వాత ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అసెట్ అకౌంటింగ్ చాలా ఇంపార్టెంట్, టుమారో డిస్కస్ చేద్దాం, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్, గుడ్ డే.